హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనము ప్రార్థన చేసుకొని దానియేలు గ్రంథమును మరలా మనము ఆపిన చోటు నుంచి ఈ దినము మన యొక్క ధ్యానమును చేసుకుందాం. అందరూ కూడా తల వంచుకొని నమస్కరండి. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, అత్యున్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతమైన మా దేవ, ఈరోజు మరలా చేరి వచ్చినటువంటి మీ పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, బైబిల్ తరగతి పరిచర్యను, సంఘములు, సహవాసములు మీరు అనుగ్రహించి ఆత్మీయంగా బలపడుటలో మీ బిడ్డలకు చూపుతున్న కృపాంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మీ వాక్యమే మానవ ఆత్మలను బలపరిచేది. ఈ భూమి మీద మేము జీవించే జీవిత దినములన్నిట మీ దివ్య గ్రంథము మాకు మార్గదర్శకత్వము చూపించేది, మాకు ఆధారమై ఉన్నటువంటిది. నిత్య స్వాస్థ్యముగా ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చినందులకై స్తోత్రాలు. మా ప్రభువా, దానియేలు గ్రంథము నుంచి మేము చేస్తున్న ధ్యానముల విషయంలో మీరే మాకు సహాయం చేయండి. మీరే మాట్లాడండి. మీ మంచి ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించండి. యేసు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము దానియేలు గ్రంథమును మరలా చూద్దాం. మనము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయమును మనము ధ్యానం చేసుకున్నాం. మొదటి అధ్యాయము నుంచి కొన్ని విషయాలు మనం చూసాం. మొదటి అధ్యాయం అంతా కూడా అసలు ఏ స్థితిలో దానియేలు, అననీయ, మిషాయేలు, అజర్యా అనేటటువంటి ఆ నలుగురు యవనస్తులు యూదా దేశము నుంచి వారు ఏ స్థితిలో ఉండగా మరి వారు బబులోను దేశానికి చెరగా తీసుకొని రాబడ్డారు. మరి దేవుడు ఆ చరిత్ర, యెహోయాకీను, సిద్కియా అనేటటువంటి రాజులు ఆ టైంలో యూదా దేశంలో ఉన్న భ్రష్టత్వం, దేవుని హెచ్చరికలు వారు ఖాతరు చేయకుండా మరి దేవుని యొక్క కృపను వారు ఎంతగానో గ్రహించకుండా ఉండిన దాన్ని బట్టి దేవుడు వారిని గద్దించి శిక్షించి తన దాడిని తీసుకొచ్చుకోవాలని ఆ ప్రజలను మరి నెబుకద్నెజరు రాజుకి అప్పగించాడనే విషయం, అలాగే అన్య దేశంలో తమను అపవిత్రపరచుకోకూడదని, తనకు కలిగిన పవిత్రతను తను కలిగే ఉండాలని ప్రయత్నించడం, దేవుని సహాయం అందుకు అతనికి ఉండటం, ఆ విషయాలన్నీ కూడా ప్రారంభ అధ్యాయంలో నుంచి పోయినసారి మనం చూసాం. ఈరోజు దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. మొత్తం దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. మరి దేవుని పిల్లలారా, మనకున్న అవసరతను బట్టి మన ఆత్మీయ జీవితాలకు అన్వయించుకోవడానికి వీలుగా మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. ఏదో బైబిల్ కాలేజీలో బైబిల్ స్టూడెంట్స్కి చెప్పినట్లుగా మీకు చెప్పటం అనేటటువంటిది కాదు. మన యొక్క అనుభవం, మన యొక్క కుటుంబాలు, మన యొక్క పనులు, మన పాటలు, మరి మన ఆత్మీయ జీవితం, ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా మరి మన యొక్క స్టాండర్డ్ ఎలాంటిది, మన పరిధి, మన అనుభవం, మన అవసరత ఎలాంటిది, ఇదిగోండి అందుకు సూటబుల్గా, అందుకు తగినట్లుగా ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా కొంత ఈ దానియేలు గ్రంథము ప్రవచన గ్రంథం అని చెప్పుకున్నాం కదా. ఇందులో ఉన్నటువంటి ప్రవచనాలు ఏంటి, దానియేలుకు వచ్చిన కళలు, నెబుకద్నెజరు రాజుకి వచ్చిన కళలు. దానియేలు గ్రంథం అంటే ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథంతో ఇది సంబంధం కలిగి ఉన్నది.
దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో విప్పి చెప్పబడ్డాయి. మరి అదేంటి అదే ఇదిగో ఈ కవరేజ్ అంతా కూడా జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మరి కొంతవరకు మీకు అవగాహన చేయడం జరుగుతుంది. తమ్ముడు నోవాతో చెప్పినప్పుడు చక్కగా ఆయన పిక్చర్స్ని చూపిస్తానని చెప్పాడు. చాలా ఇది లైవ్ చేస్తానని చెప్పాడు తమ్ముడు. చక్కగా చాలా ఎక్స్ట్రాడినరీగా వీడియోస్ చేస్తూ ఉంటాడు నోవా. మరి తర్వాత కూడా అవి మీరు చూడవచ్చు, మనకు ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. ఈరోజు దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న విషయాలను కొద్ది విషయాలను మనం చదువుకుందాం. మొదటి 16 వచనాలను మనం చదువుకుందాం. చూడండి. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీయులను పిలవనంపుడని ఆజ్ఞ అయ్యగా వారు వచ్చి రాజసముఖమున నిలిచిరి. రాజు వారితో నేను ఒక కల కంటిని, ఆ కలభావం తెలుసుకునవలని నేను మనోవ్యాకులముంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనే రాజు చిరకాలము జీవించునగాక తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజెప్పినాం. రాజు నేను దాన్ని మరిచిపోతిని, కానీ కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తృప్తినీయులుగా చేయబడదు, మీ ఇంట్లో పెంటకుప్పగా చేయబడదు. కలను దాని భావమును తెలియచేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియచేయడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచియునుట మీరు చూచి కలహారణము చేయవలని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలని అబద్ధమును మోసపు మాటలు నా ఎదుట పలుకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము కనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకున్నాను. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పచాలడు. ఏ చక్రవర్తియో అధికారియో శకున ఘాని యుద్ధను గారడి విద్య గల వాని యుద్ధను కల్దీయుని యుద్ధను ఇటు సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పచాలరు. దేవతల నివాసములు శరీరములత్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలని ఆజ్ఞ ఇచ్చారు. ఇట్టి శాసనములు బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేశ సంరక్షకుల అధిపతి ఆర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన ఆర్యోకు అడుగగా ఆర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ఆమేన్. 1 నుంచి 16 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. దేవుని పిల్లలారా, తర్వాత 17, 18 వచనాలు కూడా మనము చదవవలసినది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోను తగ్గి జ్ఞానులతో కూడా నశింపబడినట్లు ఆ కల యొక్క మర్మ విషయమును పరలోకముందన దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరి
ఆ, ఈ యొక్క చదవబడినటువంటి ఈ వాక్యము ఆ, మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం అంతటిలో కూడా ఈ 2వ అధ్యాయములో మరి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కళ, రాజు అయినటువంటి ఈ నెబుకద్నెజరు మరి ఆ యొక్క బబులోను సామ్రాజ్యం అని పిలువబడిన ఆ మహా సామ్రాజ్యానికి ఇతడు చక్రవర్తి. ఇతనికి వచ్చిన కళ ఈ కళ. మరి ఇదిగోండి ఈ కళ, ఈ అధ్యాయము 49 వచనాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మనం 18 వచనాలే చదివాము. నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది. ఆ కళ ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడే ఆ కళను నెబుకద్నెజరుకి చూపించాడు. దేవుని మూలంగా వచ్చింది. ఎందుకంటే తర్వాత దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆ కళను మరలా దేవుడు చూపిస్తాడు. ఎవరికి? దానియేలుకి. దానియేలుకు దేవుడు ఆ కళను చూపించాడు, దాని భావాన్ని కూడా తెలియచెప్పాడని మనం చూస్తాం. అయితే ఒక్కొక్కటిగా ఈ యొక్క సంగతులను మనము చూద్దాం. దేవుని పిల్లలారా, మొట్టమొదట అసలు కళలు ఈ యొక్క 2వ అధ్యాయం అంటేనే కళల ద్వారా దేవుడు ఒక గొప్ప మర్మాన్ని, ఒక గొప్ప సంగతిని ఈ నెబుకద్నెజరుకు దేవుడు తెలియపరిచాడు. మొట్టమొదటి ఆ కళ, కొన్ని సంగతులను మనము తెలుసుకుందాం. కొంతమంది కళలను నమ్మరు. దేవుడు తన పిల్లలతో మాట్లాడే విధం అనేక విధాలుగా ఉన్నది. మరి బ్రదర్ భక్త సింగ్ గారు దేవుడు 7 విధాలుగా మాట్లాడతాడు అని చెప్పాడు. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యం ద్వారా మాట్లాడతాడు, మరి ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా, మరి కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, సూచనల ద్వారా మాట్లాడతాడు, మన అంతరంగంలో ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఇంకా ఆయన చెప్పాడు 7వది, 7 రీతిలుగా దేవుని చిత్తాన్ని మనం కనుగొనవచ్చు. దేవుడు 7 రీతిలుగా మాట్లాడతాడు అని చెప్పాడు. 7 రీతిలుగానే కాదు, చాలా రకాలుగా కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుని పిల్లలారా, దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఉద్దేశాలను మరి ఎన్నో విధాలుగా మనుషులకు బయలుపరుస్తూ ఉంటాడు. ఒక విధానం ఏంటంటే కళలు చూపించడం ద్వారా. ఒక విధానం ఏంటి చెప్పండి? డ్రీమ్స్, విజన్స్ అండ్ డ్రీమ్స్ అంటారు. డ్రీమ్స్ అంటే కళలు అనేవి మనుషుడు నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి. దర్శనాలు అనేవి మనుషులు మెలకువగా ఉండగా వస్తాయి, మనం సెన్స్లో ఉండగా. యెషయా దేవాలయంలోనికి వెళ్తాడు, వెళ్ళగానే అతనికి ఒక విజన్ కలిగింది. మోషే మండుచున్న పొద ఏంటి, అది కాలిపోవట్లేదని వెళ్ళాడు. అక్కడ ఒక విజన్, అతను వెళ్ళగానే ఆ పొదలో మరి అది అగ్ని కాలిపోవట్లేదు, అగ్ని కాదు, దేవుని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, నువ్వు దగ్గరకు రాబా. అది దర్శనం, విజన్స్, డ్రీమ్స్. కనుక విజన్స్ అనేవి దర్శనం. మరియా, ఇదిగో నీవు దేవుని ద్వారా దయను పొందావు అని గబ్రియలు కనపడి మాట్లాడాడు. కనుక మెలకువగా ఉండగానే దేవదూతల ప్రత్యక్షమే, దేవుడు ప్రత్యక్షమై బయలుపరిచేటటువంటి ఆ విధానం విజన్స్. డ్రీమ్స్ అంటే మరి మనం పండుకొని ఉండగా వచ్చే కళలు, దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. కొంతమంది నమ్మరు. అది ఏంటంటే, ఎందుకు నమ్మరంటే కారణం ఏంటో చెప్పరు. నేను అడుగుతా చాలామందిని, ఎందుకని మీరు అంటే అవసరమైనప్పుడు అడుగుతారు, ఎందుకు మీరు నమ్మరు కళలు? మరి కళలు ఈ విధంగా దేవుడు చూపించి ఆ చూపించిన కళల ప్రకారంగా సంగతులను దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు.
మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, మన మధ్య జరుగుతున్నాయి. ఇన్ని ఆధారాలు దానికి సంబంధించి ఉన్నాయి. మీరు ఎందుకు వీటిని నమ్మరు అని అన్నప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారంటే, మనం ఇవన్నీ కూడా కాదు బ్రదర్, దేవుని వాక్యాన్ని మనం పట్టుకోవాలి అని అంటారు. ఇవన్నీ కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ కాదయ్యా, దేవుని వాక్యమే మనం పట్టుకోవాలి. మంచి మాటే, వారు చెప్పే మాట మంచి మాటే. దేవుని వాక్యమే నువ్వు పట్టుకోవాలి, దేవుని వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతాడు అని కళల ద్వారా దేవుడు చూపించే వాస్తవికమైన విషయం, అదే దేవుని వాక్యం బోధిస్తున్న విషయాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? కళలు, దర్శనాలు అనేటటువంటి విషయాన్ని ఎక్కడ చూస్తున్నాం? అదే దైవ గ్రంథంలో చూస్తున్నాంగా, దేవుని వాక్యంలో చూస్తున్నాంగా, దేవుడు చూపిస్తున్నాడు కదా. పిల్లలారా, మరి అట్లా కొంతమంది అర్ధరహితముగా ఈ కళల ద్వారా దేవుడు మాట్లాడే విధానాన్ని మరి అలక్ష్య పెడతా ఉంటారు. ఇక్కడ దేవుడు నెబుకద్నెజరుకి కళల ద్వారా సంగతి బయలుపరిచాడు. క్రొత్త నిబంధనలో కూడా కళల ద్వారా దేవుడు తన సంగతిని తెలియపరిచాడు. దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచే విధానం, దేవుడు మనుషులకు ఆయన చిత్తాన్ని బయలుపరిచే విధానం, అదొక విధానము. దాన్ని తప్పక మనం గౌరవించాలి. మరి కళలు మీకు ఎంతమందికి వస్తాయో నాకు తెలియదు. చేతులు చూపిస్తారా? మీకు ఎంతమందికి కళలు వస్తాయో? దేవునికి స్తోత్రం. ఎంతమందికి వస్తాయి కళలు? మన గాస్పుల్ హాల్ సహవాసం ఉంది కదా, అమ్మ తీసుకుని వెళ్తూ ఉండేది. 95, 94 నుంచి అమ్మ మహాసభలకు తీసుకుని వెళ్తూ ఉండేది, గాస్పుల్ హాల్ మహాసభలు. ఆమెతో పాటు వెళ్ళేవాళ్ళని క్యారేజ్ కట్టుకొని చక్కగా మంచి గోంగూర మాంసం వండి, ఇంకా మనకు రుచిగల ఆహారం అమ్మ సిద్ధపరుస్తుంది కదా, మంచి ఆహారం సిద్ధపరచుకొని క్యారేజ్ తీసుకొని వెళ్ళి ఆ వరిగడ్డి వేస్తారు కింద, ఆ గడ్డిలో కూర్చుంటే ఇక ఎట్లా ఉంటుందంటే ఆ గాస్పుల్ హాల్ మీటింగ్స్ అసలు బయటికి రాబుద్ది అయ్యేది కాదు. నేను అమ్మతో పాటు వెళ్ళి కూర్చునేవాడిని. నా పక్కన ఎంతోమంది ఎన్నో ఊర్ల నుంచి, చాలామంది ప్రజలు, చాలా రకాలైనటువంటి ప్రజలు వచ్చి కూర్చునేవాడు. మరి కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు అయిన తర్వాత చాలామంది వారికి వచ్చిన కళల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఒక అతను చెప్తున్నాడు నా ముందే, బ్రదర్ నాకు ఒక కళ వచ్చింది బ్రదర్, ఆ కళలో నేను పడవలో ప్రయాణం చేస్తున్నట్లుగా వచ్చింది. మరి ఆ పడవ మీరు నడుపుతున్నారా లేకపోతే వేరే వాళ్ళు నడుపుతున్నారా అడుగుతున్నాడు. ఇట్లా రకరకాలైన కళలు, చాలా వింతైన కళలు చెప్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మరి పాస్టర్స్ కలుస్తూ ఉంటాం. ఒక 200-300 మంది పాస్టర్స్ సంవత్సరంలో 2-3 సార్లు కలుస్తూ ఉంటాం. ఈ మహాసభల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. 2-3 రోజులు ఉపవాస ప్రార్థనలే అందరం కలిసి చేస్తూ ఉంటాం. ఫైనల్లో అక్కడ నడిపించే ఒక ఆయన సేవకులు ఎహెస్కేల్ గారు అని ఒక ఆయన ఉంటాడు. పెద్ద నోట్స్ పట్టుకొని ఉంటాడు. అమ్మా సోదరులారా, సోదరులారా, మరి ప్రార్థనలో చేయండి, దేవుడు మీకు ఏదైనా బయలుపరిస్తే కూడా చెప్పండి అని అంటాడు. ప్రార్థనలో చేస్తాం, ప్రార్థనలు అందరూ 2-3 రోజులు. ఇక చివరి రోజు ఆయన అడుగుతాడు, మరి దావీదులారా, దేవుడు మీకు ఏమైనా బయలుపరిచాడా, వచ్చి చెప్పండి అని అంటే, అసలు కొంతమంది వచ్చి చెప్తారు. ఎంత విచిత్రంగా ఉంటాయో అసలు. కొంతమంది పాశ్రమంలో వచ్చి చెప్తారు, అయ్యగారు ఇట్లా మీటింగ్స్ పెట్టారండి, పెద్ద తుఫాన్ వచ్చిందండి, పందిర్లన్నీ ఎగిరిపోయినాయండి అని చెప్తారు. అబ్బాయి రాయ్ కళ రాస్తున్నారా? చెప్పేటప్పుడు రాయమంటాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు వాక్యం చెప్తూ ఉండగానే ఉన్నట్టుండి సడన్గా పడిపోయాడండి, అట్ట కనపడింది అయ్యగారు ఏంటో అని అంటాడు. దేవునికి స్తోత్రం. నేను వింటాను. నువ్వు ఎప్పుడైనా నేను చెప్పావా అడగబాకండి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు వెళ్ళలేదు, వింటాను. అవన్నీ కూడా వింటాను. వాళ్ళు ఏం చెప్పినా సరే వింటాను. అదొక అనుభవం. దేవునికి స్తోత్రం. అవును, వాళ్ళ అనుభవం ఏంటి అంటే, దేవుడు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఆయన సేవకులకి బయలుపరుస్తున్నాడు,
రెండు వాళ్ళకి ఒక విధానం ఉంటుంది అనమాట. వాళ్ళకి ఒక దాన్ని పరీక్షించి అసలైన దాన్ని గుర్తించేటటువంటి ఒక పంద వాళ్ళకంటూ ఉంటుంది. వీటన్నిటిని సేకరించుకుంటారు, వచ్చిన సూచనలు అవన్నీ చెప్పమంటారు, చెప్తారు వచ్చి. ఇప్పుడు మనకి మీటింగ్స్కి సంబంధించి ఈ విధంగా సూచనలు కనపడ్డాయి. మరి ఇప్పుడు బిషప్ హాజరయ్యే గ్రౌండ్లో ఓపెన్గా మీటింగ్స్ పెడితే మనకి వాతావరణం డిస్టర్బ్ అయ్యేటట్టుగా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవేం చేద్దాం? ఇంకా ఎక్కువగా ప్రార్థనలు గడపండాయా, దేవుని చిత్తం మనం తెలుసుకోవాలని మళ్ళీ ప్రార్థనలు చేపిస్తారు. ఆ రకంగా దేవుని పిల్లలారా ఏంటి అది, దాన్ని మరి కాదన్నామా? కాదనలేదు. దేవుడు నడిపిస్తున్నాడు ఆ సంఘాన్ని, ఆ సహవాసాన్ని, ఆ అనుభవాలని. అలాగా కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనం ద్వారా, విజన్స్ వాళ్ళకి అక్కడే కలుగుతాయి. కలిగి కొంతమంది మరి అందరూ కరెక్ట్గానే చెప్తున్నారంటే, కరెక్ట్గా చెప్పకపోతే ఎవరికి నష్టం అది? సేవకులారా, మీకు కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ దేవుడు ఏమైనా బయలుపరిస్తే చెప్పండి అని సేవకుడు పరిశుద్ధ దేవుని సన్నిధిలో చెప్పమంటే వచ్చి అబద్ధాలు చెప్తున్నాడని ఎవరికి నష్టం అది? దేవునికి స్తోత్రం. నీకు నిజంగా వస్తే చెప్పు, నీకు నిజంగా కనపడిందా చెప్పు, అంతేగాని అబ్బో ఈ అయ్యగారికి గొప్ప దర్శనాలు వస్తాయని అనిపించుకోవడానికి చెప్తావా? ఎవరికి నష్టం అది? అలా మోసం చేసుకోకూడదు. అబద్ధపు కళలు, లేనిపోయిన కళలు, కల్పితాలు చెప్తే అది ఎదుటోడు కాదు, నీకే నష్టం. కనుక దేవునికి స్తోత్రం. అందుచేత మొట్టమొదటి విషయం ఏమిటంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక విషయము ఉన్నది. అది అప్పుడుంది, ఇప్పుడుందా? అవును, ఇప్పుడు కూడా ఉంది. మనకి వచ్చే కళలు వాటిని నిర్లక్ష్యము చేయకూడదు. సరే, కొన్నిసార్లు కళలు ఎలా ఉంటాయంటే మన మనసును కలవరపరిచే విధంగా కొన్నిసార్లు కళలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని కళలు వచ్చినప్పుడు గలిబిలిగా ఉంటుంది, కొంత వెంటనే చాలా ఆందోళనగా ఉంటుంది. మనకి ఏ రకమైన కళ వచ్చినా సరే ఆ కళలు మనకు పర్టికులర్గా కొన్ని దృశ్యాలు మనకు గుర్తుండేటట్లుగా కనపడినప్పుడు దేవుని పిలవముగా మనకు చెప్పబడిన విషయం ఏంటంటే ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇదిగో ఈ విషయాలు కనపడినాయి, ఎందుకు కనపడినాయి నాయన, ఎందుకు చూపిస్తున్నారు? ఇదిగో మరి మీ చిత్తాన్ని నాకు బయలుపరచండి. ఈ కళలో ఉన్నటువంటి కీడును కొట్టివేసాయి, శోధనను కొట్టివేసాయి. ఒకసారి మా అమ్మ చాలా రోజుల క్రితం చెప్పిన ఒక దృశ్యం నాకు జ్ఞాపకం. గురువమ్మక్క అని వచ్చేది వాగులో నుంచి, ఆమె కూడా ఈ దృశ్యాన్ని చెప్పింది. అమ్మకి ఆ రోజుల్లో కడుపులో మంటలాగా వచ్చేదంట, చాలా సంవత్సరాల క్రితం. ఆ మంట భరించలేని మంటగా ఉందంట. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఉండగా అనుకుంటా ఒక తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక అతను వచ్చి అదిగోండి తన చేతిని అక్కడ ఉంచాడంట. ఏదో ఇంజెక్షన్ లాంటిది చేసినట్లుగా ఆమె ఆ యొక్క కళలో చూసింది. ఆ ఉదయం నుంచి ఆ బాధ లేదు అని చెప్పింది అమ్మని అడిగిన తర్వాత. గురవమ్మక కూడా ఒక గడ్డ, కడుపులో ఒక గడ్డతో ఆమె బాధపడుతూ ఉండేది. దేవుడు నాకు కనపడ్డాడు ఆ టైంలో. నేను హాస్పిటల్ రూమ్లో ఉండగా ఒక ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చి ఆ చేతితో ఆ గడ్డను తీసేశాడు అని చెప్పింది. అప్పటి నుంచి ఆమెకు ఆ బాధ నివారణ అయిపోయి దేవుని దగ్గరికి రావడానికి అది కారణం. దేవునికి స్తోత్రం. నాతో స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ మహేష్ గారిని వెలగలూరులో సేవ చేస్తాడు. ఆయనకి ఊపిరితిత్తుల వ్యాధి ఉండేదంట. దేవునికి స్తోత్రం. ఏ వ్యాధి చెప్పండి? ఊపిరితిత్తుల వ్యాధి ఉండేదంట. ఎప్పుడు చూసినా దగ్గేవాడంట, ఎప్పుడు చూసినా ఆ యొక్క చాలా సఫర్ అవుతూ ఉండేవాడంట. ఒకే ఒక కొడుకు, సంతోషమ్మ గారు వాళ్ళ అమ్మగారి పేరు. ఆమె దేవుని నమ్ముకుంది. ఒకసారి మంచం మీద పండుకొని దగ్గలేక దగ్గుతూ బాధపడుతుంటే వాళ్ళమ్మ వచ్చి మంచం దగ్గర కూర్చొని, అయ్యా ఒప్పుకో దేవుని దగ్గర అంటుందంట. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా ఒప్పుకోనేది అన్నాడంటే, దేవునికి స్తోత్రం. ఏంటి ఒప్పుకోనేది? నేను ఇంత ఒప్పుకొని ప్రార్థన చేసుకోయా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని అందంట.
ఒక్కడే కొడుకు లెక్క లేకుండా జీవించేవాడిని అని చెప్తూ, ఎప్పుడైతే నా బాధ, ఆ బాధను బట్టి మా అమ్మ ఈ మాట చెప్పినప్పుడు, ఒకవేళ నేను అడిగి చూస్తాను, నిజంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా లేదా, నేను ఇప్పుడు అడుగుతాను, దేవుడిని నిజంగా అడుగుతాను అని ప్రార్థన చేసుకున్నాడంట. యేసు ప్రభువా, నీవు దేవుడు అని చెప్తున్నాను, నేను నిన్ను నమ్ముకోనా, నీవు దేవుడు అయితే నన్ను స్వస్థపరచు, నేను ఎంతో బాధపడుతున్నాను అని ఆయన ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకొని మరలా సొక్కిపోయి పండుకున్నాడంట. పండుకున్నప్పుడు ఆయనకు ఒక కళ కలిగింది. ఆ కళలో ఆకాశం నుంచి ఒక చెయ్యి వచ్చిందంట. ఆ చెయ్యి వచ్చి అతని యొక్క ఊపిరితిత్తుల యొక్క సెట్ అంతటిని కూడా అలా చెయ్యి అతని శరీరంలో అలా పెట్టి, ఆ సెట్ అంతటిని కూడా అలా తీసుకెళ్ళిందంట చెయ్యి. ఆ దృశ్యాన్ని అతడు క్లియర్గా చూశాడంట. ఆ చెయ్యి వచ్చింది నా శరీరంలో, సెట్టు మొత్తం అది అలా తీసి బయటికి తీశాడు. ఆ సెట్టును నేను చూశాను. తీసుకుని వెళ్ళి శుద్ధ జలము, మంచి నీళ్ళండి, ఆ అది చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ నీళ్లు ఉన్నాయి. అటువంటి శుద్ధ జలమును నేను ఎక్కడ చూడలేదు. ఆ జలములలోనికి తీసుకుని వెళ్ళి ఇదిగో వాటిని అలా ముంచి, అలా విదిలించి, మరలా అదే చెయ్యి, అదే సెట్టును తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ పెట్టేశాడండి. అది నేను చూశాను. ఆ కళ వచ్చింది నాకు. ఉదయం నుంచి నాకు ఆ రోగం లేదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ రోగం లేదు అని చెప్పాడు మహేష్ గారు. పిల్లవారా, ఈ విషయాలు వింటున్నప్పుడు మరి అలా ఉండిపోతాం. ఏంటి ఇది దేవుడు నడిపించే విధానం. దేవుడు రకరకాలుగా నడిపిస్తాడు. కనుక దేవుడు కళల ద్వారా మాట్లాడుతుంది. నేను కళల గురించి పునాది ఇప్పుడు ఇట్లా మనం ఏం తీసుకున్నాం చెప్పండి? దానియేలు గ్రంథం. మనం ధ్యానం చేయడానికి తీసుకున్న గ్రంథం ఏంటి చెప్పండి? దానియేలు గ్రంథంలో కళలు అనేవి, దర్శనాలు అనేవి ఉన్నాయి కనుక దానిని గురించి మనం చెప్తున్నాం. కళలను ఇగ్నోర్ చేయడానికి లేదు. తీసేసేయండి. ఈ కళలోడాయుడు బైబిల్లో అన్నాడుగా, ఎవరిని చెప్పండి? యోసేపుని ఏమన్నారు చెప్పండి? కళలోడు వస్తున్నాడు రే, దర్శనాలు అంటాడు, కళలు కనేవాడు వస్తున్నాడు. ఏం మాట అది? అది నిజం కాదా? యోసేపు కన్నా కళలు నిజం కాదా? యాకోబుకు వచ్చిన కళలు నిజం కాదా? అవి నిజం. యాకోబుకి కళలు వచ్చినాయి, యోసేపుకు కళలు వచ్చినాయి. కళల కనువాడు వస్తున్నాడంటే ఏంటన్నమాట? దేవునికి స్తోత్రం. యోసేపు సిగ్గుపడలేదు. అతనికి వచ్చిన కళలు అక్షరాల నెరవేరుని. తన కళలను గురించి యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు ఆ కళలను తృణీకరించకుండా తన హృదయములో ఉంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి అబ్రహాము మరి భార్య అనేవాడు తీసుకెళ్ళిపోతాడు, అబీమెలెకు అనేవాడు. దేవుడు కలలో కనపడి మాట్లాడే, ఇదిగో నువ్వు తీసుకొచ్చిన ఈమె ఒక మనుషునికి భార్య, నువ్వు తీసుకుని ఇచ్చే, అప్పగించు, ఆమెను ముట్టావ జాగ్రత్త అని దేవుడు కలలో కనపడి హెచ్చరిక చేస్తాడు. కనుక కళలను గుర్చినటువంటి విషయం బైబిల్లో ఉన్నది. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, అదొక పద్ధతి. దేవుడు కళల ద్వారా తన చిత్తాన్ని నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ఒకసారి మన కుమారుడు జాషువా బాబు విషయంలో కూడా ఆయన కాకినాడలో వచ్చింది ఆయనకి ఇంజనీరింగ్ సీటు, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. కాకినాడలో వస్తే నేను వెళ్ళాను, రామచంద్రపురం వెళ్ళి అక్కడ కిట్ అనే కాలేజ్ ఉంటుంది, కిట్ కాలేజ్ అంటారు. వెళ్తే వీడికి అస్సలు నచ్చలేదు. సెకండ్ కౌన్సిలింగ్ కొరకు ఎదురు చూస్తున్నాం, కానీ సెకండ్ కౌన్సిలింగ్లో ఏ విధమైనటువంటి చలనం లేకుండా ఉన్న స్క్రీన్ ఉన్నట్లుగానే కనపడుతుంది. సమయం అయిపోతుంది, మనం ఏదో ప్రమాదంలో పడేటట్టున్నారా, మనం మేల్కోవాలి, ఇదిగో ఈ టీవీ ముందు, ఈ స్క్రీన్ ముందు కూర్చొని చూస్తే పని అవ్వదురా, మనం కాలేజెస్ను చూసుకోవాలి, ఎవరిని అని ఇక అట్లా బయలుదేరా. అట్లా మేము ఆలోచన చేసుకొని పిల్లోడు చదువు గురించి కాకినాడ అనేది ఇక మనకు సాధ్యపడదు, వీడిని చదివించలేనని అర్థమైపోయింది. నేను చారిటీ కూర్చొని ఆలోచిస్తున్నా,
చాలా రోజుల క్రితం దేవుడు బయలుపరిచిన కళలు అనేవి ఉన్నాయి. చారిటీ రాస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు తనకు ఒక డైరీ ఉంటుంది. ప్రతిరోజు దినచర్య ఉదయం 5 గంటలకి 4 గంటలు లేచింది మొదలుకొని కళల రాయటం దగ్గర నుంచి ప్రారంభిస్తుంది డైరీ. చూడండి, ఇదిగోండి ఇటువంటి కొన్ని పరిస్థితులు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, నిర్ణయాలు తీసుకోవడానికి ఇదిగో అవసరమైన పరిస్థితులు మేము ఉన్నప్పుడు కూర్చొని దేవుడి విషయంలో ఏం బయలుపరచలేదా? మనకు దేవుడి విషయంలో ఏం చూపించలేదా? ఎందుకు చూపించలేదు? చూపించాడు. చిట్టి, జాషువా ఒకే సమయంలో ఇదిగో ఎల్లో కలర్ బస్సులు, అవి 2 ఎల్లో కలర్లో ఉన్నాయి బస్సులు. ఆ బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నట్లుగా దేవుడు చూపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళేది ఒకే టైం. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరూ వెళ్ళేది కూడా ఎల్లో కలర్ బస్సులే. దేవునికి స్తోత్రం. వచ్చింది ఎక్కడ చెప్పండి? కాకినాడలో వచ్చింది. కానీ బస్సు ఇక్కడ ఎక్కుతున్నట్లుగా దేవుడు చూపించాడు. ప్రభువా ఏంటి నాయనా అని మేము ప్రార్థన చేసినప్పుడు వికాస్ ఇంజనీరింగ్ కాలేజీకి మేము చూడటానికి వెళ్ళటం, ఆ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు నడిపే బస్సులు పసుపు కలర్లో ఉన్నాయి. దేవుడు క్లియర్గా మాట్లాడాడు, ఇది పిల్లోడిని జాయిన్ చేయాల్సింది. దేవుడు కళల ద్వారా బయలుపరుస్తూ వచ్చాడు. ప్రిన్సిపల్గా కుమారుడు యొక్క చదువు ముందుకెళ్తుంది. దేవుని పిల్లల దేవుని చిత్తం. ఆ విధంగా దేవుడు ఎలా బయలుపరుస్తాడు చెప్పండి? కళల ద్వారా బయలుపరుస్తాడు. కళలను తేలిగ్గా తీసి పారేయటానికి వీలు లేనే లేదు. ఇక్కడ ఒక మన శ్యామలాంటి గారు ఉన్నారు కదా, ఆమె చనిపోయారు. ఆమె కుమారుడు అశోక్ కుమార్ నాతోటోడే, నా స్నేహితుడు. వాడు నేను కలిసి చదువుకున్నాం. వాడు గోవా బీచ్ దగ్గరికి ఆ ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ చనిపోయాడు. అక్కడ యాక్సిడెంటల్గా మరి ఏం జరిగిందో మనకు తెలియదు. అతని డెత్ అనేది మిస్టరీ. అక్కడికి వెళ్ళి చనిపోయాడు. వాడు చనిపోకముందు కొన్ని రోజుల ముందే ఆ శ్యామలమ్మ గారికి ఒక కళ వచ్చిందంట. ఆ సముద్రపు ఒడ్డునే ఒక పెద్ద మూట, అది బంగారపు మూట, అది అక్కడ ఉందంట. సముద్రపు ఒడ్డున ఒక బంగారపు మూట ఆమెకు కనపడిందంట. అది అక్కడ కూర్చొని ఏడుస్తుందో మొత్తానికి ఆ దృశ్యం చెప్పిందమ్మా. సముద్రంలో వేసిందంట ఆ బంగారపు మూటని. వాడు అశోక్ కుమార్ వెళ్ళి అక్కడే ఆ సముద్రం దగ్గరే వాడు చనిపోయాడు. అంటే వాడు చనిపోకముందే, ఆ గోవాకు వెళ్ళకముందే చాలా రోజులకు ముందు ఆ కళ ఆమెకు వచ్చింది. అది నెరవేరిపోయిన తర్వాత సముద్రంలో బంగారపు మూటను నేనే వేశాను, నేనే నా కుమారుని నా చేతులను అక్కడ వేసుకున్నానా అని ఆమె తర్వాత ఎంతో ఏడ్చి ప్రార్థన చేసింది. ఎంతో కృంగిపోయింది ఆమె. చూడండి, ఏంటి ఎందుకు వస్తున్నట్లు ఆ యొక్క దృశ్యాలు, ఎందుకు కలిగినాయి ఆ దృశ్యాలు, ఎవరి వలన కలుగుతున్నాయి ఆ దృశ్యాలు. మనుషులకు సీరియస్నెస్ అనేది లేదు, మనుషులకు అవగాహన అనేటువంటిది లేదు. ప్రభువా ఏంటి ఆ బంగారపు మూట? నేను సముద్రంలో వేయటం ఏంటి నాయన? బంగారపు మూటను నేను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి కదా, సముద్రంలో వేయటం ఏమిటి? నిజంగా ఆ గృహంలో ఆ అశోక్ కుమార్ అనేవాడు ఒక బంగారపు మూట లాంటి వాడే. పిల్లలారా, కనుక మరి దేవుడు కళల ద్వారా తన యొక్క చిత్తమును బయలుపరుస్తూ ఉన్నాడు. కళలను మనం తక్కువ అంచనా వేయటానికి లేనే లేదు. సరే, మనకు కళలు రావాలని మనం కోరుకోకూడదు, కానీ ఎప్పుడైనా కళలు వస్తే ఇదిగో ఆ కళల విషయంలో మనం కొంత ఆలోచన చేయాలి. వాటి కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను కళలకు సంబంధించి. ఈ కళలు అనేవి కొన్నిసార్లు అవి నీవు తప్పక ప్రార్థన చేసుకోవలసిన కళలైతే అవి నీకు మరలా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దేవుడు కొన్ని కీడులను అవి అలా ఇదిగో రాబోతున్నాయి అని చూపించినప్పుడు, ఇదిగో అవి మరలా నీ మనసులోనికి జ్ఞాపకం వస్తున్నప్పుడు అది దాని అర్థం ఏమిటంటే నీవు సెన్స్ అయ్యి వాటిని దైవ సన్నిధానంలో కొంతమంది దేవుని పిల్లలతో పంచుకొని ఇదిగో ప్రార్థనలో వాటిని ఉంచి కీడును తప్పించుకోవాలనేది దేవుడు చూపిస్తున్న విషయం. మన పిల్లలను గురించి బయలుపరుస్తాడు, ఇంటిని గురించి బయలుపరుస్తాడు, పరిస్థితులను గురించి బయలుపరుస్తాడు.
ఇదిగో మొన్న వచ్చినటువంటి తుఫానును, ఇదిగో రాబోతున్నటువంటి ప్రకృతిలో ఏర్పడేటటువంటి కీడులు, ఇదిగో మనుషులందరికీ రాబోయే విపత్కర పరిస్థితులన్నిటినీ, ఇదిగో వీటన్నిటినీ కూడా రాబోయేటటువంటి పరిస్థితులను కళల ద్వారా దైవజనులకు, దేవుని పిల్లలకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు చూడండి, దైవ సన్నిధానంలో వాటన్నిటిని బట్టి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో గడుపు వారిగా ఉండాలి. ఇదిగో ఈ దానియేలు భక్తుడికి అటువంటి అనుభవం ఉంది. ఆయనకి కళలు, దర్శనాలు ఎంత ఎక్కువగా ఆయన జీవితంలో ఉన్నవో, మరి ఇదిగో ఆయన ఒక ప్రార్థనా పరుడు. వాటిని బట్టి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. సరే, మనము విషయానికి వద్దాం. ఇక్కడ ఈ దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకు కలిగిన కళ, మరి ఆ కళ అతన్ని ఎంతో కలతపరిచింది. మొదట మనం చదివినటువంటి 16 వచనాల్లో మనం చదివాం. జ్ఞానులను, శకునగాండ్రను, తెలివైనటువంటి వారిని ఎంతోమందిని ఆ యొక్క రాజు పిలిచాడు, చెప్పాడు, నాకు ఒక కళ వచ్చింది, దానిని నేను మరిచిపోయాను, అది నన్ను కలతపరుస్తుంది. ఇదిగో మీరు దాని అర్థం, ఆ కళ ఏంటో చెప్పాలి, దాని అర్థం ఏంటో కూడా నాకు చెప్పాలి అని అతడు అన్నాడు. మరి అక్కడ వాళ్ళు చెప్పారు, అయ్యా మాకు కళను నీవు చెప్తే దాని భావమును నీకు మేము బయలుపరుస్తాం రాజా అని అంటే, నేను దాన్ని మర్చిపోయాను, నాకు గుర్తుంటే నేను చెప్పేవాడిని, నేను దాన్ని మర్చిపోయాను కనుక మీరు దాని అర్థాన్ని చెప్పాలి, ఆ కళను మీరే చెప్పాలి, దాని అర్థాన్ని కూడా మీరే చెప్పాలి. ఒకవేళ మీరు చెప్తే మిమ్మల్ని గొప్పవాడినిగా చేస్తాను, ఒకవేళ మీరు చెప్పకపోతే మాత్రం నేను మిమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టను. మీ ఇంటిని మీ నివాస స్థలాలను బూడిద కుప్పగా నేను మార్చేస్తాను, ఒక పెంట కుప్పగా చేసేస్తాను, మిమ్మల్ని అందరినీ చంపడం ఖాయం అని అతడు చెప్పాడు. పిల్లలారా, అయితే దానియేలు గారు కూడా ఆ యొక్క జ్ఞానుల్లో ఒకటిగా ఉన్నాడు. ఆ యొక్క దానియేలు యొక్క స్నేహితులను, ఆ నలుగురిని చంపదూచారంట. చంపేసేయండి ఇక వీరందరినీ అనని మరి ఆజ్ఞ వచ్చింది. వాళ్ళందరినీ కూడా చంపే ప్రయత్నాలు జరిగినాయి. ఇక బయలుదేరుతున్నారు. దానియేలుకు ఎట్లాగో కొంతమంది స్నేహితులయ్యారు. అదిగో ఆర్యోకు అనేటటువంటి రాజదేహ సంరక్షకుడు అనే ఒక అధిపతి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఆ మాట చాలా మంచి మాట, చదవంటమా. 14 జ్ఞానయుక్తముగా మనవి చేసినప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత 16 అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. జ్ఞానయుక్తముగా మనవి చేసెను. జ్ఞానయుక్తముగా అతడు మనవి చేశాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానయుక్తముగా మనవి చేశాను. చూడండి, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, కానీ అతడు జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. చూడండి, మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం రావాలి. జ్ఞానయుక్తముగా మనవి చేయుట ఎక్కడ మనం దేవుని వాక్యంలో మరో సందర్భంలో చూస్తాం. జ్ఞానయుక్తముగా మనవి చేయుట. నయమాను కూడా ఇలాగే కదా. నయమాను ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క కుష్ఠరోగము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కుష్ఠరోగం వచ్చింది ఆయనకి. ప్రవక్త ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని ఇశ్రాయేలు చిన్నది చెప్పింది. దాన్ని బట్టి వచ్చారు, తన పరివారంతో వస్తాడు రథం మీద. అయితే అతడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడు అవు అని అంటాడు. ఆ మాట విన్నటువంటి నయమాను
మరి వెళ్ళి మునిగి శుద్ధుడు కాకుండా మరి దైవజనుడు నేను ఇంత ప్రయాసపడిస్తే నా దగ్గరికి వస్తాడు, వచ్చి నన్ను ముడతాడు, ఎదుగో మరి ఏదో చేస్తాడు అని అనుకుంటే అతను అక్కడే ఉండి ఆ విధంగా చెప్పడం ఏంటి అని తన యొక్క జ్ఞానం వలన తొందరపడ్డాడు. మరి చెప్పింది చేయాలిగా, చేయలేదు. చేయకోకుండా అలాగే ఆ అస్వస్థతతోనే మరి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా? వాటిలో మునిగి శుద్ధుడు కాలేదా? వాటిలో మునగలేదా నేను? నాకు తెలియదా నదులు ఎలాంటివో? ఇంతకంటే నదులు మా దగ్గర ఉన్నాయి అని అర్ధరహితంగా మరి స్వస్థత పొందకుండానే స్వస్థత కొరకు వచ్చి కూడా దేవుడు అంటాడు కదా, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవయ్యా అంటాడు కదా. ఒకటితో ఏమంటాడు చెప్పండి? నీకు అన్నీ ఉన్నాయి కానీ నీకు ఒకటి పొదువుగా ఉన్నది. మరి ఆ ఒక్కటి ఇది అని చెప్పాడు కదా, చేశాడు అతను? చేయలేదు. ఒకటి ఇది అని చెప్పాడు, ప్రభువా చేస్తాను, ఇదిగో నీ ఆస్తిని పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు. మిగులు ఆస్తిపరుడుగా అతడు ఉన్నందువల్ల ఆస్తిని విడిచిపెట్టే మనసు అతనికి లేదు గనక అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంత కష్టం అంటే, ఆ మాట అర్థం ధనాన్ని ప్రేమించేవాడు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంత కష్టం. దేవుని రాజ్యము కొరకు ధనాన్ని విడిచిపెట్టలేని అనుభవం ఎంత దుఃఖకరమైన అనుభవం. అన్నీ ఉన్నాయి కానీ దాన్ని వదిలిపెట్టలేకపోయాడు. నయమాను వచ్చాడు, ఆ యొక్క తొందర వలన అతడు తిరిగి వెళ్ళిపోయేవాడే. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దాసుడు ఏం చేశాడు చెప్పండి? జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. రెండు సామెతల గ్రంథంలో నొప్పించు మాట కోపమును రేపును, ఇంకో మాట మృదువైన మాట కోపమును చల్లార్చు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నొప్పించు మాట పిల్లలారా కనుక జ్ఞానయుక్తముగా మనం చేశాడంట అయా అని. వాస్తవానికి ఆ అధికారి చాలా ఇక చంపే పని మీద, చాలా అందరినీ ధ్వంసం చేసే పని మీద ఉన్నాడు. అటువంటి వాటిని ఆపి ఇదిగో విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు దానియేలు. విషయాన్ని తెలుసుకోవాలని అడిగాడు, ఆ అధికారి చెప్పాడు. చూడండి, ఆ మనవి చేసిన విధానంలో ఉన్నది అది, అతడు అడిగే విధానములో ఉన్నదన్నమాట. జ్ఞానయుక్తముగా మనవి చేయాలి. మనం నేర్చుకోలేము, మనముగా నేర్చుకోలేము, అది దేవుడిస్తాడు. జ్ఞానయుక్తముగా మనవి చేయుట అనేటటువంటిది మనుషుడు తన తెలివితో నేర్చుకునేది కాదు. తన తెలివితో అది పరిశోధన చేసి తెచ్చుకునేది కాదు. జ్ఞానయుక్తముగా మనవి చేయుట అనేది చూడండి, దేవుని పరిశుద్ధాత్ముడు దేవుని పిల్లలకి ఇస్తాడు. దేవుని సన్నిధిలో గడిపేటటువంటి పిల్లలకి అటువంటి జ్ఞానాన్ని దేవుడిస్తాడు. జ్ఞానయుక్తముగా మనవి చేయుట చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అండి. చాలా చాలా ఇదిగో తీవ్రమైన పరిస్థితులు. ఆల్రెడీ చంపేసేయండి డిగ్రీ బయలుదేరింది, వారు చంపడానికి బయలుదేరారు. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తముగా మనవి చేయుట. అంతేకాదు, మరలా రాజు దగ్గరికి వెళ్ళాలి, ఇది ఏదైనా వెళ్ళాడు, వెళ్ళి అక్కడ అడిగాడు. అక్కడ కూడా అట్లాగే అడుగుంటాడు, అయ్యా నాకు కాస్త సమయం ఇవ్వండి. కనుక చూడండి, మన జీవితాల్లో చూడండి దేవుని పిల్లలారా, మరి మీ అందరికీ అది తెలుసు. మరి సోదరులు సోదరులే కనుక మీరందరూ కూడా హార్ష్గా ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అందరూ కూడా చక్కగా పొలైట్గా, చక్కగా వినయంగానే మాట్లాడేటటువంటి మనుషులే మీరంతా. ఇంకా మనకి రావాలని జ్ఞానయుక్తముగా మనం చేయాలి. ఈ సంగతి నాకు చాలా ఆలోచన ఇప్పుడు కూడా. అబ్బా అయ్యా మాట్లాడటం రాదు నాయన, నేను మాట్లాడుతుంటే కొట్టబుద్ధి అవుతుంది మనుషులకి, నన్ను మార్చు నాయన. ఎంతో ప్రార్థన చేసుకున్నవాడిని, దేవునికి స్తోత్రం.
నా నోటి మాటలు ఎంతో కోపాన్ని కలిగించేవిగా ఉండేవి ఒకప్పుడు. దేవుని పిల్లలారా, నా నోటి మాటలను నేను విన్నప్పుడు నేను ఎంతో బాధపడి, ఓ దేవా నన్ను క్షమించు, సరిగా నేను మాట్లాడాను, నా పదాలు, నా ఉచ్చారణ, నా సంభాషణ, నా ఆలోచనలు మార్చునాయన. దేవుడు మారుస్తూ వస్తున్నాడు. జ్ఞానయుక్తముగా మనవి చేయుట పిల్లలారా ప్రాముఖ్యమైనటువంటి విషయము. తర్వాత ఇక్కడ అతడు వెళ్ళాడు. 17వ వచనం 18వ వచనంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకూడనట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చూడండి, ఆ రాజు సమయం ఇచ్చాడు. సమయం ఇచ్చిన వెంటనే దానియేలు ఇంటికి వచ్చి తన 3 స్నేహితులకి ఆ సంగతిని తెలియచేసి, ఇదిగో తనతో కూడగలుపుకొని ఐక్యతతో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థన చేయటం అనేది బలమైంది. ప్రార్థనలో కూడా ఎలాంటి ప్రార్థన చెప్పండి, 4-5 కలుపుకొని ఐక్యతతో ప్రార్థన చేస్తే అది ఇంకా బలమైనటువంటి ప్రార్థన. అతడు గబగబా వచ్చి తన స్నేహితులను ఇంట్లోనికి పిలుచుకునే సంగతిని చెప్పాడు. ఇది వెరీ వెరీ సీరియస్, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి విషయం. జాన్ జస్వంతరావు అని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు ఆ గాస్పుల్ హాల్లోనే. 2 సేవకులంట ఒకే గ్రామంలోనికి వెళ్ళి సేవ ప్రారంభించి చేస్తున్నారట. ఆ గాస్పుల్ హాల్ సంఘానికి ఒక క్రమం ఉంటుంది. ఆ సంఘానికి చెందిన సేవకుడు వెల్లటూరు వెళ్ళాడు అనుకోండి, ఇక వెల్లటూరులో అతనే ఉండాలి. మరొకడు వెళ్ళి అదే వెల్లటూరులో సేవ స్టార్ట్ చేస్తానంటే ఇదిగో ఈ సహవాసం ఒప్పుకోరు. ఈ 2 సేవకులు వచ్చి ఒక గ్రామంలో సేవ ప్రారంభించారు. ఇద్దరికి తగాదా ఏర్పడింది ఒకే సహవాసాన్ని. వీళ్ళ నాయకుల దగ్గరికి వచ్చారు, పెద్ద ఆయన దగ్గరికి వచ్చారు, జస్వంతరావు గారి దగ్గరికి. అయ్యగారు, నేను సేవ చేసే దగ్గరికి వచ్చి ఇతను సేవ పెట్టాడండి, ఏంటంటే ఇది మీరు చెప్పండి, ఇతను చెప్తే ఇతను అర్థం కావట్లేదు. లేదయ్య గారు, నేనే ముందు స్టార్ట్ చేశాను అని అతను చెప్తున్నాడు. లేదయ్య గారు, దేవుడు నాకు ముందు బయలుపరిచాడు, నేను వెళ్ళడం కాస్త లేట్ అయింది. దేవుడు నాకు బయలుపరిచాడంటే నాకు బయలుపరిచాడు. జస్వంతరావు గారు ప్రార్థన టీం అనేది ఉంటుంది గదిలో ఎప్పుడు. వీళ్ళిద్దరిని అక్కడ తీసుకుని వెళ్ళి, అబ్బాయి కూర్చోబెట్టి వీళ్ళిద్దరి గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి దేవుడు ఎవరిని పంపాడనేది చెప్పండి అని అనేవాడట. ఆ ఇద్దరిని తీసుకుని వెళ్ళి గదిలో కూర్చోబెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇద్దరిలో వారి విషయంలో ఎవరితో దేవుడు చెప్పాడనేది ఆ సేవకులకు దేవుడు చెప్పేవాడంట. అది 2-3 రోజుల్లోనే వచ్చేసేది ఆన్సర్. అయ్యగారు, ఇదిగో ఇతనికి సంబంధించింది ఆ దర్శనం, ఇతన్ని వెళ్ళమన్నాడు, ఇదిగో ఆ గ్రామానికి దేవుడు ఇతన్ని పంపాడని జస్వంతరావు గారికి చెప్తే అది వాస్తవం. జస్వంతరావు గారు ఉన్నంత వరకు కూడా ఆ అనుభవం ఉండేదంట. దేవునికి స్తోత్రం. గొడవాడుకుంటుంటే సొలొమోను దగ్గరికి వెళ్తారు కదా, ఎవరు చెప్పండి, అక్కడ సొలొమోను జ్ఞానాన్ని ఉపయోగించాడు, జస్వంతరావు గారు ప్రార్థన ఉపయోగించాడు. అయ్యా ఇదిగో వీళ్ళు నేనంటే నేను అసలు ఎవరుది ఆ గ్రామం, దేవుణ్ణి అడిగి కనుక్కొని చెప్పండి అయ్యా నాకు అని అనేవాడంట. సేవకులు ప్రార్థన చేసి చెప్పేసేవాడంట, పలానా సోదరుని పంపాడు దేవుడు అతనికి వెళ్ళమన్నాడు, అది అతని దర్శనం. అక్కడ వాళ్ళ వివాదం తెగిపోయేది. సరే, ఇక్కడ వదిలేయి, నువ్వు ప్రార్థన చేసుకో, ఇప్పుడు ప్రార్థన చేసుకో, ఇక్కడ దేవుడు నిన్ను ఎక్కడికి పంపాలనేది ఇక్కడే అడుగు, ప్రారంభించు ఆ విషయాన్ని అని 2వ సేవకుడికి చెప్పి అతనికి కూడా అతని విషయంలో కూడా వాళ్ళని ప్రార్థన చేయమంటే అది కూడా చెప్పేవాడంట. నిన్ను పలానా గ్రామానికి దేవుడు వెళ్ళమంటున్నాడు, వెళ్ళు.
ఆ మాటకి కట్టుబడి వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించినప్పుడు సేవ మిగులు ఫలించి వాళ్ళు ఆశీర్వదించబడ్డ విషయాలు చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యం. పిల్లలారా, ఇక్కడ దానియేలు తన స్నేహితులతో అంటున్నాడు, అయ్యా ప్రార్థన చేయండి, రాజుకు కల వచ్చింది. ఆ కళ అనేది మనకు తప్పకుండా బయలుపరచబడాలి. మన ప్రాణాలు ఉంటమా పోవటమా అనేటటువంటిది ఇదిగో దీన్ని బట్టే ఉంది. మనమే కాదు, ఇదిగో అన్యం పుణ్యం ఎరుగని జ్ఞానుల సమూహం, వారు మన స్నేహితులే, మన సమానులు, వారంతా కూడా అన్యాయంగా చంపబడతారు. అనేక మంది ప్రాణాలు ఈ విషయాన్ని బయలుపరచడం దాని మీద ఉన్నది. దేవుని కృపా కటాక్షములను మనం పొంది ఇదిగో దేవుని యొక్క ఆయన మనకు దాన్ని బయలుపరచాలి. ప్రార్థన చేయండి అని ఆ ముగ్గురికి చెప్పి ఇతను తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా, వారు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందంటే చెప్పండి, అదిగోండి ఆ మాట ఎంత గొప్ప మాట చూడండి. 19వ వచనం, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతినందును గాక. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియచేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. ఎలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియచేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన ఆర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియచేసేదనలేదు. దేవునికి స్తోత్రం. కనుక అంతటా దేవుడు దర్శన రీతిగా ఆ కళను అతడు ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక దృశ్యముగా ఆ యొక్క కళ అతని ముందుకు వచ్చేసేటట్లు దేవుడు చేశాడు. దేవుడే చేయాలి, దేవుడే చేయాలి. ఎవరు చేస్తారు? అది ఎవరు బయలుపరుస్తారు? ఎవరికి తెలుసు? మనుషుల మనసుల్లో ఉండే విషయం ఎవరికి తెలుసు? దేవుని పిల్లలారా, దేవుడంటే ఆషామాష కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలాంటి దేవుడంటే మనుషుడు చేయలేని విషయాలు ఆయన చేస్తాడు. మనుషుని వలన కాని విషయాలు ఆయన వల్ల అవుతాయి. మనుషులకైతే ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమో. ఎన్నోసార్లు దేవుని పిల్లలారా జీవితంలో అనుభవాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాయన, ఎటు వచ్చే మార్గం నాకు లేదు నాయన, ఇదిగో నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి. ఏ మనుషులు మనకు సహాయం చేయలేని స్థితి, మనుషుల ద్వారా కార్యము జరగని స్థితి, మనుషులు ఎవరు కూడా మనకు సహాయపడలేని ఒక నిస్సహాయమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనము ఆధారము లేని వారము కాము. పిల్లలారా, మనము అటువంటి పరిస్థితుల్లో నిలిచి, ప్రభువా నేను ఎన్నోసార్లు నీ వలన కార్యాలు చూచాను, ద్వారాలన్నీ మూయబడిన సమయాలలో ఒక ద్వారము నేను ప్రార్థించినప్పుడు నా కొరకు తెరవటం నాకు తెలుసు. మరలా ఈ సమయంలో నా కొరకు ఒక ద్వారము తెరవలసిన పరిస్థితి, అయ్యా నీకు తెలుసు కదా, నా కొరకు ఒక ద్వారము తెరువు.
ఓ దేవా, మార్గము లేని చోట నీవు మార్గాన్ని కలిగించే దేవుడు. ఇదిగో నాకు ఒక మార్గాన్ని చూపించు, నేను నడుస్తాను. ఓ దేవా, ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను తొందరపడకుండా ఆపు. ఓ దేవా, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యుక్తముగా నేను ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకున్నట్లుగా నాకు సహాయము చేయి. మొన్న ఈ మధ్య మా కుమార్తె చిట్టి డాన్ బాస్కో హై స్కూల్లో చదువుతుంది. మరి డ్రిల్ టీచర్స్ ఉంటారు కదా, మరి ఏం చేశారో 2 వారాల క్రితం 3 పిల్లలు అక్కడ, అది మంచి స్కూల్, ఆ స్కూల్ సిబ్బందికి మనం చెప్పేంత టోళం కాదు, అంతా ఫైన్గా ఉంటారు, ఫైన్గా నడిపిస్తారు. మంచి స్కూల్ అది. చూడండి, చిట్టిని ఇంకా 2 పాపలు, 2 ఎవరినో వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ డ్రిల్ టీచరు గట్టిగా కొట్టింది. కొంచెం గట్టిగానే కొట్టింది, కాళ్ళ మీద కొట్టేసింది ఆ టీచర్. చిట్టి ఏడుస్తూ ఫోన్ చేసింది. స్తోత్రం. మాకు ఏడుస్తూ ఫోన్ చేస్తే మరి నాకు చాలా బాధ కలుగుతుంది. చిట్టి అయినా పిల్లలైనా ఎప్పుడైనా అట్లాంటి బాధతో వెంటనే ఆవేశం వచ్చింది. నాకు చాలా ఆవేశం వచ్చింది. కొట్టడం ఏంటి, ఎవరు కొట్టారు, కారణం ఏదైనా కావచ్చు, పిల్లేంటి ఇట్లా ఫోన్ చేసి. ఆవేశంతో లేచిపోయా పైకి. వెంటనే చిట్టితో అన్నాను, నువ్వు ఉన్న చోటే ఎక్కడున్నావు అక్కడే కూర్చో. ఇదిగో ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, నువ్వు బస్ ఎక్కి రావాల్సిన అవసరం లేదు, నేను నిన్ను తీసుకొని వస్తాను, ధైర్యంగా ఉండు అని వెంటనే వెళ్ళిపోయాను. చూడండి, నా రాక కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇదిగోండి, మరి నాకంటే ముందుగా 2 పిల్లల తాలూకా పేరెంట్స్ వచ్చారు. ఆ అమ్మాయిని కొట్టడం కూడా అయిపోయింది. బూతులు తిట్టుకుంటా కూతుర్ని కొట్టింది టీచర్ అని వెళ్ళిపోయి ఆడమనిషిని చూడకుండా చెంపలు వాయించేశారంట. తర్వాత తెలిసిన ఆ విషయాలు. నాకు కోపం వచ్చింది, వెళ్ళాను. కానీ వెళ్ళేటప్పుడు ఓ దేవా సహాయం చేయి, ఈ పరిస్థితులు ఏంటైనా, ఇదిగో మరి మీ పిల్లలు మేము ఇటువంటి పరిస్థితులు ఎలాగా మాట్లాడాలి, అక్కడ ఏమి ఉండకుండా నేను తొందరపడకుండా సహాయం చేయి. వెంటనే వెళ్ళగానే ప్రిన్సిపల్ రూమ్లో కూర్చోబెట్టారు. ఇంతకాలంలో ఎప్పుడు ఆ ప్రిన్సిపల్ దగ్గర నేను వెళ్ళాల. మంచి ఫాదర్ ఆయన. అక్కడ లోపల ఉందండి, వెళ్ళండి అన్న. వెళితే ఇక బయట నుంచి లోపల వరకు కూడా మనుషులు మమ్మల్ని నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు ఎటువంటి అరుపులు అరుస్తాడు ఇతను, కూతురు చూస్తే నడవలేని స్థితిలో ఉంది, ఇదిగో మరి దద్దరెళ్ళిపోయేటట్టు అరుస్తాడేమో ఇతను అని చూస్తున్నారు. అప్పుడు టీచర్ ఏం జరిగింది చిట్టి చెప్పిన వెంటనే నాకు మా చిన్న చెల్లి గ్లోరీ అనుభవం గుర్తొచ్చింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మా చిన్న చెల్లి గ్లోరీ 10th క్లాస్ ఈ పెద్ద ఆర్సీఎంలో చదివేటప్పుడు 10th అలాగే టీచర్ కొట్టిన ఒక సందర్భం అది గుర్తొచ్చింది. ఆ రోజు మా చెల్లిని అలాగే కొట్టినప్పుడు మరి మా నాన్న ఏం చేశాడు, ఏమనలేదు కదా, నేను ఏమనకూడదు, అది జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం. చిట్టి ఏడుస్తూ చెప్తుంది. వెంటనే ఫాదరు 3 మాటలు చెప్పాడు. ఏమంటే ఇది తెలియకుండా జరిగిపోయింది, మరి ఇదిగో మరి ఆమెను కొన్ని రోజులు మేము ఆపాలనుకుంటున్నాం, లేదంటే పూర్తిగా ఆమెను డిస్మిస్ చేయాలనుకుంటున్నాం, లేదంటే మీరు మాట్లాడతారంటే మీ ముందుకు ఆమెను పిలుస్తారని అన్నాడు. ఆ ప్రిన్సిపాల్ గారితో అన్నాను, ఈ 3 ఏ విధి కూడా వద్దు, ఆ అమ్మాయిని ఆపొద్దు, డిస్మిస్ చేయొద్దు, నా దగ్గరికి పిలవద్దు. మన స్కూల్ మీద మాకు గొప్ప నమ్మకం అయ్యా, మా కుమారులు ఇక్కడే చదువుకొని ముందుకెళ్తున్నారు. ఏంటి ఏదో చిన్నవి జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా మామూలే, ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. 2-3 నన్ను ప్రేరేపించారు ఏదన్నా అనాలని, ఏమనలేదు. దేవునికి స్తోత్రం. మంచిదండి, పాపం తీసుకుని వచ్చాను. చిట్టి మరి నాతో అంది, ఈ రకంగా నువ్వు నన్ను తీసుకుని వెళ్ళటానికి నువ్వు వచ్చింది అని అంది. నువ్వు ఎందుకు వచ్చావు,
ఇదిగో ఈ విధంగా చెప్పి ఈ విధంగా నువ్వు నవ్వి మాట్లాడి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా? దారిలో మొత్తం ఇదే మాట. నేను దేవుని పిల్లలారా, చిట్టికి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. అప్పుడు ఒకే ఒక మాట అన్నాను, చిట్టి ఇదిగో ఇటువంటి విషయంలో ఇప్పుడు కాదు చిట్టి, నాకు ఎప్పటి నుంచో అనుభవం ఉందిరా. ఏంటి, మనం దేవుని పిల్లలం, ఇదిగో ఇటువంటి జరుగుతాయి, ఓర్పుతో సహనంతో ఉండాలి, ఓర్చుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సహించువారమైతే ఏలుబడి చేస్తామని చెప్తుంది కదా అమ్మాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను, నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఏమనుకుంటున్నాను అలా మనం ఉండకూడదు అని చెప్పడం నాకు కాస్త కష్టమైంది. 2-3 రోజులు, ఒక 4 రోజులు టైం తీసుకుంది ఆ దెబ్బలు మానటానికి. టీచర్స్ ఫోన్స్ చేస్తున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఎలా ఉంది అని ఫోన్స్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి, మా అమ్మాయి విషయంలో ఇంత కేర్ తీసుకుంటున్నందుకు. అంతా బాగానే ఉంది, ఓకే. పిల్లలారా, మనము ఏమి చేయాలో సరి అయినది చేయాలంటే అది మనకు తెలియదు. సరి అయినది చేయాలని మనం కోరతాం, కానీ అది మనకు కనపడదు. ఏం చేయాలి చెప్పండి? అటువంటి పరిస్థితిలో దేవునికి ప్రార్థించాలి. సరి అయిన నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాలయ్యా. ఇప్పుడు నేను నడుస్తున్న మార్గం ఇంతకుముందు నేను నడిచిన మార్గం కాదయ్యా. ఈ మార్గం నాకు తెలియదు నాయనా, ఈ విషయాలు నాకు తెలియదు నాయనా. ఇదిగో నేను ఏం చేయాలో నాకు చూపించు. పిల్లలారా, దేవుడు నమ్మదగి, తప్పక నీవు ప్రార్థించి దేవుణ్ణి అడగాలే కానీ దేవుడు తప్పక దేవుడు చూపిస్తాడు. ఈ మధ్య దినాల్లో కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, ఇంట్లో వేల రూపాయలు వస్తుంది. అసలు ఇంకా పెరుగుతుంది. దాన్ని నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. దేన్ని ఉందాం, అన్నీ అవసరమే కదా అని కనపడుతున్నాయి, కానీ కొన్ని అవసరం లేని కనపడ్డాయి. స్తోత్రం. ఎప్పుడు చెప్పండి, ప్రార్థన చేసుకొని, ప్రభువా అయ్యా ఇదిగో నేను యుక్తమైనది ఉంచుకోవాలి ఇంట్లో, ఇదిగో ఎక్కడ నేను నష్టపోకూడదు నాయన. దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఇదిగో ఇక్కడిక్కడ నీకు మెయింటెనెన్స్ అనేది లేదు, ఇక్కడ నువ్వు కేర్ తీసుకోవట్లేదు, ఇదిగో ఇవి అవసరం లేనివి, సగానికి సగం పడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విషయాలు పరిశీలన చేసి వాటిని ఆఫ్ చేసుకున్నప్పుడు సగానికి సగం పడిపోయింది, ఇంకా తగ్గిపోద్ది నెక్స్ట్ మంత్కి. పిల్లలారా, దేవునికి స్తోత్రం. మనకు ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో, పరిష్కారము ఏది కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం నిలిచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నీవు నడవలసినటువంటిది చూపించి నిన్ను నడిపిస్తాడు. పిల్లలారా, అది నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మార్గము లేని చోట, మార్గం కనపడని పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు మార్గాన్ని దేవుడు చూపిస్తే నడిచి వెళ్ళిపోతాం. ఒక పాస్టర్ గారు అన్నాడు చిట్టి విషయంలో, పాస్టర్ గారు చిట్టికి మీరు చేసిన పని ఇప్పుడు తెలియదండి, మంచి పని చేశారు, ఒక టైం ఉంది, ఆ టైంలో తెలుస్తుంది. అవును, దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, మా అమ్మాయి విషయంలో నాకు కూడా ఇలాంటి అనుభవం కలిగిందండి. టీచరు ఇలాగే అమ్మాయిని, పాపను కుట్టినట్లుగా కుట్టింది, మా అమ్మాయిని కూడా, పల్లవి వచ్చి భయపడిపోయి నువ్వు వచ్చి మాట్లాడతావా రావా అని అంది. నేను పల్లవితో అన్నాను, నువ్వేమైనా చెయ్యి పల్లవి, నేనైతే రాను అని అన్నాడట పాస్టర్ గారు. పల్లవి నేను రాను, వచ్చి ఆమె అదిగో ఆ టీచర్ని అడగదు. నేను అన్నాను, పాస్టర్ గారు మీరు ఎందుకు రానన్నారండి అని అంటే, నేను ఒకప్పుడు టీచర్గా పనిచేశానండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పాస్టర్ గారు సేవకు రాకముందు ప్రైవేటు టీచర్గా ఆయన పనిచేశాడు. ఒక టీచర్కి ఉండే రిస్క్ ఏంటో నాకు తెలుసండి.
అటువంటి ఆ జాబ్ చేసినటువంటి వ్యక్తినిగా నేను వెళ్ళి ఇదిగో నా బిడ్డ పక్షంగా టీచర్ని ఎలా అడగగలను? టీచర్కి ఉండే రిస్కులు నా కుమార్తెకి తెలియదు. ఒక టీచర్గా సంగతి నాకు తెలుసు కనుక ఇదిగో నేను నా కుమార్తెతో నేను రాను, నేను అడగను, నువ్వు చదివితే చదువుకోలేదంటే మానేసే ఆయన్ని అన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, మీ కుమార్తె విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం. అది నా గొప్పతనం కాదు, దేవుడు ఆ విధంగా మనలను నడిపిస్తాడు. పిల్లలారా, దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కన్ను మూసుకురండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈరోజు మరి మాతో మాట్లాడిన మీ ప్రశస్తమైన మాటలను బట్టి మీకు వందనాలు. ఈ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క కృపను అపారముగా వారికి అనుగ్రహించండి. ఓ మా ప్రభువా, నీవు మార్గము తెలియని పరిస్థితులలో, ద్వారము కనపడని పరిస్థితులను, మేము తడువులాడుతున్న పరిస్థితులలో ఉన్నప్పుడు ఎదుగో మీ ఎదుటికి తిరిగి మేము మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీ కార్యమును చూడగలుగుతున్నాము. మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కళల ద్వారా, దర్శనాల ద్వారా మీ చిత్తాన్ని బయలుపరుస్తూ ఉన్న దేవుడు, లేఖనాల్లో మీరు ఏ విధమైనటువంటి విధానాలను మీరు అనుసరిస్తున్నారో మీ పిల్లలు గ్రహించాల్సి ఉంది, గమనించుకోవలసి ఉంది, ప్రార్థించవలసి ఉన్నది. ఓ మా ప్రభువా, మీ పిల్లలు ఇదిగో వారి వారి పరిస్థితులలో జ్ఞానయుక్తముగా మసులుకొనటం అనేటటువంటిది అవసరము. ఇదిగో మా ప్రభువా, వివేకము కలిగి మరి యూనిటీగా, ఐక్యతతో మీ పిల్లలు కలిసి ప్రార్థించే అనుభవం అవసరము. ఇదిగో ఈ దినము మీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచిన విషయాల ప్రకారము మాకు జీవితాన్ని అనుగ్రహించండి. మీ వాక్య సత్యమును చొప్పున మమ్మను నడిపించండి. ఇదిగో మీ పిల్లల ఆత్మీయ జీవితాలను ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో ఇంకనూ మీ సత్యమును మాకు బయలుపరచండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.